తమిళనాడు పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అన్నాడీఎంకేలో రాజుకున్న ముఠా కుంపటి చల్లబడింది. పళనిస్వామి వేలుమణి వర్గాల మధ్య సీక్రెట్ డీల్ కుదిరింది. రెబల్స్ దారికొచ్చారు. విశ్వాస పరీక్ష లేఖల గడువు ముగియనున్న తరుణంలో టీవీకే పార్టీకిచ్చిన మద్దతును విత్డ్రా చేసుకోవాలని ఈపీఎస్ తేల్చెప్పింది. అలర్టైన సీఎం విజయ్ ఈలోగానే మరింత మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి టీవీకే పార్టీలో చేర్చుకోవాలని యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. అన్నాడీఎంకేలో కొన్ని రోజులుగా సాగుతున్న అంతర్గత సంక్షోభానికి ఎట్టకేలకు బ్రేక్ పడింది. పార్టీ అధినేత పళనిస్వామి, కీలక నేత ఎస్పీ వేలుమణి వర్గాల మధ్య సుదీర్ఘ చర్చల తర్వాత ఒప్పందం కుదిరింది. దీంతో పార్టీ ముక్కలవుతుందనే ప్రచారానికి చెక్ పడింది. కొంతకాలంగా ఈపీఎస్ ఒంటెత్తు పోకడలపై, వేలుమణి అనుసరిస్తున్న వ్యూహాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు శాంతించారు. ఈ రాజీ ఫార్ములాతో అన్నాడీఎంకే క్యాడర్ ఊపిరి పీల్చుకుంది. వివాదానికి ప్రధాన కారణం అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష. ఆ సమయంలో ప్రభుత్వానికి మద్దతుగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఓటేశారు. పార్టీలో అంతర్గత విభేదాలను పరిష్కరించుకోకపోతే భారీ నష్టం జరుగుతుందని భావించిన అధిష్టానం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. స్పీకర్ గడువు ముగిసేలోగా ఎమ్మెల్యేలందరినీ ఒకే తాటిపైకి తెచ్చేందుకు ఈపీఎస్ తీవ్రంగా శ్రమించారు. ఇదే సమయంలో టీవీకే పార్టీకిచ్చిన మద్దతును వెంటనే ఉపసంహరించుకోవాలని పళనిస్వామి తన వర్గీయులకు, ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అన్నాడీఎంకేకు చెందిన 4 ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరడం పార్టీలో కలకలం రేపింది. ఈ వలసలు మరింత విస్తరించకుండా అడ్డుకట్ట వేసేందుకే ఈపీఎస్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తిరుగుబాటు జెండా ఎగరేసిన ఎమ్మెల్యేలపై పెట్టిన అనర్హత పిటిషన్లను వెనక్కి తీసుకోవాలని వేలుమణి మద్దతుదారులు గట్టి పట్టుబడుతున్నారు. అప్పుడే తాము పూర్తిగా పార్టీ లైన్కు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతం వేలుమణి వెనక 16 మంది ఎమ్మెల్యేల బలం ఉండడంతో ఈపీఎస్ కూడా వారి డిమాండ్లను పరిశీలించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సీనియర్ నేత తంగమణి రాయబారిగా రంగంలోకి దిగారు. ఇరు వర్గాల మధ్య డిమాండ్లు, రాజకీయ భవిష్యత్తుపై తంగమణి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అనర్హత పిటిషన్ల ఉపసంహరణతో పాటు భవిష్యత్తులో పార్టీ నిర్ణయాల్లో వేలుమణి వర్గానికి తగిన ప్రాధాన్యం ఇచ్చేలా ఆయన హామీలు కుదిర్చినట్లు సమాచారం. ప్రస్తుతానికి అన్నాడీఎంకే సంక్షోభం సద్దుమణిగినా రాబోయే రోజుల్లో సమీకరణాలు ఎలా మారతాయనేది ఆసక్తికరంగా మారింది. 4 ఎమ్మెల్యేలు టీవీకేలో చేరడం ఇప్పటికే పార్టీ బలాన్ని కొంత తగ్గించింది. మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఈపీఎస్ సడలింపులు ఇవ్వక తప్పలేదు. ఈ నెల 28న స్పీకర్కిచ్చే లేఖల ప్రక్రియ ముగిశాక తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే వ్యూహం పూర్తిగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం 4 ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఏఐడీఎంకే బలం 43 మందికి చేరింది.